బ్రేకింగ్ న్యూస్, కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు ఈ నెల 30 వరకు రిలీఫ్ ఇచ్చిన ఈడీ కేసులో కేటీఆర్ కు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేసులో ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ కు హైకోర్టులో రిలీఫ్ లభించింది. నిన్న హైకోర్టు ఈ రిలీఫ్ని ఇచ్చింది. 30వ తారీఖు వరకు కేటీఆర్ను ఏసీబీని అరెస్ట్ చేయొద్దు అనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈడీ ఇదే విషయంలో కేసులు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్లో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చింది. ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది ఈడీ. ఇక్కడ ఫెమా ఉల్లంఘనలు జరిగాయి అంటూ బ్రిటిష్ పౌండ్ రూపంలో భారత కరెన్సీని 45.71 కోట్ల రూపాయలను చెల్లించారు. ఇక్కడ ఫెమా ఉల్లంఘనలు జరిగాయంటూ పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు. కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్న కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఫెమా చట్టం కింద 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 రెట్లు జరిమానా విధించే అవకాశాలున్న కేసు అని చెబుతూ ఉన్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్న కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈడీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈడీ నుంచి కేటీఆర్కు నోటీసులు వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అనే విషయంపై న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏసీబీ కేసులో కేటీఆర్కు నెల 30 వరకు రిలీఫ్ లభించింది. అదే సమయంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈడీ కేసులో ఏం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో దానికి సంబంధించి 30 వరకు అరెస్ట్ ఉండొద్దు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ సాయంత్రానికల్లా ఈడీ కేసు నమోదు చేసినటువంటి ఘటన తెరపైకి వచ్చింది. సో కేటీఆర్ దీనిపైన న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులంతా కూడా, ఈ లీగల్ టీం సభ్యులంతా కూడా దీనిపైన చర్చిస్తున్నారు. డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీకి సంబంధించిన ఒక వారం రోజులు మాత్రం ఊరట లభించింది. విచారణను ఎదుర్కోవచ్చు, విచారణకు చేయొచ్చు అని చెప్పినప్పటికీ కూడా అరెస్టు చేయడానికి అవకాశం లేదు అంటూ హైకోర్టు ఒక ఊరట ఇచ్చినా ఈడీ నమోదు చేసినటువంటి అంశంపైన కూడా ఏమైనా పై స్థాయిలో అంటే హైకోర్టులోనే మళ్ళీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ అయ్యాలా, ఈడీ పైన కూడా అవకాశం ఉంటుందా అనేటువంటి అంశాన్ని చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక కేసులో అరెస్ట్ అయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అసలు ఏసీబీ కంటే కూడా ఈడీ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈడీ ఒక్కసారి ఎంట్రీ అయితే, ఎందుకంటే మనీ సంబంధించినటువంటి ఫ్లో ఏ రకంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రభుత్వ బ్యాంకు నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఎవరి ఖాతాలోకి ఫ్లోగా వెళ్ళాయి, అటు నుంచి తర్వాత తిరిగి ఏమైనా మళ్ళీ నగరానికి కానీ దేశంలో ఉన్నటువంటి ఇతర అకౌంట్లకు ఏమైనా డబ్బు మరలి వచ్చిందా అనేటువంటి అంశాలని ఇన్ డీటెయిల్గా వెళ్ళినటువంటి డబ్బు తిరిగి ఎక్కడికి చేరింది, చివరాఖరుగా బెనిఫిషియరీ ఎవరు అనేటువంటిది ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వెళ్ళిన రూపాయి ఎక్కడికి చేరింది అనేటువంటిది పట్టుకోవడంలో ఈడీ దర్యాప్తు ఉంటుంది. కాబట్టి ఈడీ అంశంలోనే ఈ న్యాయ నిపుణుల సలహాలు కేటీఆర్ లీగల్ టీం, మిగతా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మా అడ్వకేట్స్తో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు గత కొంతకాలం నుంచి. సో ఇప్పుడు ఈడీ నమోదు చేయడం పైన సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో రేపు లేదంటే సండే లేదంటే మండే రోజు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ సంబంధించినటువంటి వారిని విచారించే అవకాశం కూడా ఉంది. ఏసీబీ విచారించిన తర్వాత విచారణలో ఏ అంశాలు నిజానికి ఇక్కడ ఏసీబీ కూడా ఎటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే కేసు నమోదు చేశారని చెప్పారు. ఇప్పుడు ఏసీబీ దగ్గర నుంచి వివరాలు తీసుకుంది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది. సో అక్కడ పిఎంఎల్ఏ ఉల్లంఘనలు జరిగాయి అని అనటానికి ఈడీ దగ్గర కొన్ని ఆధారాలు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వీళ్ళ ఖాతాలోకి వచ్చాయా లేదా అన్నది ఈడీ నిరూపించాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. సో దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఏసీబీ ఇచ్చిన సమాచారంతోనే ఈడీ కేసు నమోదు చేసింది. కాకపోతే ఏసీబీ ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయట్లేదు. కేవలం
అవి నెక్స్ట్ వీళ్ళని విచారణ పిలిచిన తర్వాత మరిన్ని అంశాలు తెరపైకి వచ్చే ఉంది. కానీ డిపార్ట్మెంటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాబట్టి ఇన్ డీటెయిల్గా లోపలగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది ఇటు ఏసీబీ. కాబట్టి ఆ డబ్బులు ఏమైనా మనీ లాండరింగ్ కింద విదేశాలకు తరలి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి అనునాయులకు కానీ వారికి సంబంధించిన వ్యక్తుల అకౌంట్లకు కానీ వారి సంస్థలకు కానీ డబ్బు ఏమైనా తిరిగి చేరిందా అనేటువంటి అంశంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం అనేటువంటిదే జరిగినటువంటి పెద్ద తప్పిదము అనేటువంటిది సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోకుండా ఉండడమే జరిగిన పెద్ద తప్పు ఉంది. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఈడీ ఎంట్రీ అయితే తప్ప ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. తర్వాత ఏసీబీ ఈ ముగ్గురిని విచారిస్తే కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుందనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి సోమవారం రోజు వీరిని విచారించనున్నట్టు చర్చ జరుగుతూ ఉంది. లేదు అంటే రేపు సండే కూడా అసెంబ్లీ ఒకవేళ దానికి సంబంధించిన బ్రేక్ ఇవ్వగలిగితే, వన్ డే బ్రేక్ ఇవ్వగలిగితే రేపు విచారించే అవకాశం కూడా ఉందనేటువంటిది చర్చ. ఒకవైపు అసెంబ్లీ పూర్తయిన తర్వాత చర్చ జరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ముగ్గురిని విచారించిన తర్వాత మరిన్ని అంశాలతో ఈడీ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫెమా తర్వాత మనీ లాండరింగ్ చట్టానికి సంబంధించినటువంటిది ఎక్కడ అవకతవకలు జరిగినా ఈ మనీ ఫ్లో ఎక్కడ పోయింది, ఎక్కడ ఆగింది అనేటువంటిది డీటెయిల్స్ ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. రాజ్మధు, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ వేసిన కేసులు ఈ నెల 30 వరకు కేటీఆర్కు హైకోర్టు రిలీఫ్నిచ్చింది. 30వ తేదీ వరకు కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఇతర ఆధారాలు తీసుకొని ఈడీ ఈ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఫెమా చట్టం కింద కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఫెమా చట్టం కింద 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 3 రెట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అలాగే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఉల్లంఘనలు జరిగాయని నిరూపితమైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఈ చట్టం ప్రకారం అని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఇందులో నిందితులుగా పేర్కొంది. మరి చూద్దాం, ఈడీ కేటీఆర్కు మిగిలిన ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బహుశా సోమవారం ఈ నోటీసులు పంపించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఈడీ నమోదు చేసిన ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.